హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సీతా పద్మజ వ్లాగ్స్. నేను ఈరోజు గోధుమ హల్వా తయారు చేయడం చూపించబోతున్నాను. దీనికోసం ఒక గ్లాస్ అంటే పావు గ్లాసు గోధుమలు తీసుకుని రాత్రి నీళ్ళలో నానబెట్టాలి. తెల్లవారుజాక అవన్నీ నీళ్ళన్నీ ఓడ్చేసి దాన్ని మిక్సీలో వేసి కొంచెం నీళ్లు పోసి మిక్సీ చేయాలి, గ్రైండర్ చేయాలన్నమాట. మిక్సీ చేసిన దాన్ని అలా ఒక గిన్నె మీద జల్లెడ పెట్టుకుని, ఇది కొంచెం పలచగానే చేసుకోవచ్చు. అది అలా పోసి ఇలా చెంచాతో ఇలా ఇలా అంటే నీళ్ళు పోస్తూ కలుపుతూ ఉండాలి. నీళ్ళు ఎక్కువ పోసినా ఏమీ ఇబ్బంది లేదు. అలా పోసి కలుపుతూ ఉంటే నీరన్నీ ఈ పాలు తెల్లగా ఉంటాయి కదా, అలా కలుపుతూ ఉండగా ఇక వాటర్ కలర్ వచ్చేస్తుంది అన్నమాట. వాటర్ లాగా వస్తాయి. అప్పటిదాకా అలా కలుపుతూ నీళ్ళు పోసుకుని చేసుకోవచ్చు. అలా చేసాక అది ఇంకా వట్టి పిప్పి లాంటిదే మిగులుతుందన్నమాట. మొత్తం పాలు వచ్చేసినట్టే. ఇంక ఇది మనమేం వాడము, దాన్ని పడేయడమే. ఆ తర్వాత పాలను తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట, ముప్పావు గంట వరకు కదపకూడదు అసలు, అలా ఉంచాలి. ఉంచితే ఏమవుతుంది, నీళ్ళు పోసాం కదా, ఆ నీళ్ళు పైకి తేరిపోతాయి అన్నమాట. గోధుమ పాలన్నీ అడుక్కొస్తాయి. ఇది చూడండి, ఇప్పుడు నీరు వచ్చిందా, పైకి తేరింది, ఎలా మెల్లిగా వంపేయాలి. పాలు రాకుండా వంపాలి, వచ్చేదాకా. పాలు వస్తుంటే ఆపేయాలి. అలాగ తేర్చుకుంటూ పోయాలి. పాలు వస్తుంటే కనుక ఆపేసి మళ్ళీ పక్కన పెట్టాలి. ఇంకొక అరగంట పోయాక ఇప్పుడు మళ్ళీ చేసుకుంటాం అన్నమాట. ఇలాగా ఒక గ్లాస్ నిండా పంచదార, మన గోధుమలు ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్ నిండా పంచదార తీసుకోవాలి. ఒక మూకుడు పెట్టి అందులో అర గ్లాస్ నీళ్ళు పోసి ఈ పంచదార వేసి కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్నప్పుడు అది కొంచెం ఇలా బుడగల్లా వస్తుంది, పొంగుతున్నట్టు. అదిగో చూడండి, మళ్ళీ గోధుమ పాలలో నీళ్ళు వచ్చాయి. మళ్ళీ కొంచెం తెచ్చుకోవాలి. అదిగో పాలు వెళ్ళిపోతుంటే ఆపేయాలి. ఆ నీరు తీసేసి దాన్ని చెంచాతో గరిటెతో గట్టిగా గిరగిరా తిప్పితే మొత్తం పాలన్నీ అడుగుని ముద్దలా ఉండిపోతుంది కదా గిన్నెలో, అది లేకుండా గిన్నెని వదిలి వస్తుంది అనమాట, ముద్దలా కాకుండా. అప్పుడు ఆ పాలన్నీ ఈ మూకుడులో పంచదార ఉడుకుతోంది కదా అందులో పోయాలి. పోసి అలా కలుపుతూ ఉండాలన్నమాట. పంచదార కొంచెం బుడగలు వచ్చేలాగా ఉడికించితే మనకి కొంచెం గట్టిగా వస్తుంది హల్వా. చేతికి అంటుకోకుండా వచ్చేదాకా అలా తిప్పుతూ ఉండాలి. మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. ఏలక్కాయ పొడి, ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని కలుపుకోవాలి. నేను ఇందులో వేయడం మర్చిపోయాను ముందు, తర్వాత లాస్ట్లో వేసాను అనుకోండి. అలా కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం ప్రాసెస్, కలపడం కొంచెం కష్టమైన పనే. మధ్యలో గ్యాప్ ఇచ్చారంటే అడుగున అంటుకుపోతుంది. అడుగున అంటుకోకుండా అలా తిప్పుతూ కొంచెం నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి. మళ్ళీ ఇంకొంచెం నెయ్యి, అది మూకుడిని వదిలేయాలన్నమాట. మరీ ఎక్కువ నెయ్యి ఏం పట్టలేదు, కొంచెం తక్కువగానే పట్టింది నెయ్యి, మరీ ఎక్కువ అంత అవసరం లేదు. దాన్ని అలాగ కదిపి దాని మీద ముందే కొంచెం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు ఇవన్నీ కూడా వేసి కలిపి, అది మూకుడు వదిలేసి చూసారా. ఇప్పుడు దీన్ని ఒక పళ్ళెంలోకి తీసుకోవాలన్నమాట. పళ్ళెంలోకి తీసుకుని దాన్ని కొంచెం సెట్ చేయాలి. ఇప్పుడు వేస్తున్నాను నేను, ఇందాకనే పాలల్లో వేసేస్తే బాగా కలిసిపోతుంది. అయితే అప్పుడు వేయడం మర్చిపోయాను, సరే అని ఇప్పుడు వేసాను ఇలాచీ పౌడర్. అయిపోయింది, మూకుడు వదిలేస్తుంది కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఉంచుకోవాలి ముందే, అందులో వేసి దాన్ని సెట్ చేయాలి. అలా కొంచెం తట్టితే, అట్లా కడితే అలా తట్టినట్టు చేయాలి. అలా చేస్తే సెట్ అయిపోతుంది. దాన్ని కొంచెం ముక్కల కింద కోసుకుని, చూడండి మనకి ఎంత పలచగా కావాలంటే అది పలచగా, లేదంటే కొంచెం హైట్ ఉంటే బాగుంటుంది దళసరిగా ముక్కలు తినడానికి అనుకుంటే కొంచెం హైట్ ఉంచవచ్చు, లేదంటే ఆ ప్లేట్ అంతా చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం హైట్ దళసరిగా ఉంటే బాగుంటుంది ముక్కలు, అందుకే నేను అలా కొంచెం తక్కువగానే వేసాను. ఇప్పుడు దాన్ని కట్ చేయాలి. కట్ చేసాక పైన అంతా జీడిపప్పు,
కిస్మిస్లు అద్ది అలా ఉంచేస్తాను. కొంచెంసేపటికి ఆరిపోయి పళ్ళెం బోర్లించగానే అదే బూడి వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ.